ఒక గొప్ప భక్తుడు సిఎస్ లూయిస్ అన్న భక్తుడు ఇలాగంటాడు, గుడ్ అండ్ ఈవిల్ హ్యాస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ఏంటి? మనం మేలు చేయాలనుకుంటే ఇంట్రెస్ట్తో మనకి మేలు వస్తుందట, కీడు చేస్తే వడ్డీతో మనకి కీడు వస్తుందట. అందుకే అనేక సంఘాలు విడిపోవడానికి కారణం ప్రేమించడం తెలియదు, మేలు చేయటం తెలియదు. మన కుటుంబస్తులైనా సంఘస్థులైనా మనకి కీడు చేసినప్పుడు మనం కీడు చేయకూడదట. ఎందుకని? మనం దేనికి వారసులము? ఆశీర్వాదానికి. అంటే మనలో ఏమే ఉంది? ఆశీర్వాదమే ఉంది, శాపం లేదు మనలో. ఒక ఆయన అంటున్నాడు, బ్రదర్ మీ రెడ్ కోట్ పరిచయం చేస్తాడు, ఆడొచ్చి నా దగ్గరకు వచ్చి చంపేస్తారా, చచ్చిపోతావురా అని అంటున్నాడండి. పేరుకి రెడ్ కోటే, లోపల ఉన్నదంతా శాపమే, ఆశీర్వాదం లేదు అక్కడ. మనం ఏ పరిచయం చేస్తున్నాం ప్రాముఖ్యం కాదండి, మన లోపల ఉన్నదాన్ని మనం ఎలా కక్కుతున్నాం అసలు. పేతురు అంటున్నాడు, మనం ఆశీర్వాదానికి వారసులమై ఉన్నాం. We don't have curses inside of us, we have blessing inside. ట్యాంకులో ఏముంటే పైపులో అదే వస్తుంది, మరి లోపల ఏముంటే నోట్లో నుండి అదే వస్తుంది. మరి మనకి కీడు చేసిన వారిని తిరిగి మేలు చేయటం అనేది అసాధ్యం అండి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అది ఎప్పుడే జరుగుతుందంటే దేవునితో కలిసి మనం పనిచేసినప్పుడే.